రైతు బంధువులందరికీ వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నది శనగ పంట చేను. ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే. ఈ శనగ పంటని ఎప్పుడు సాగు చేయాలి? ఎలా సాగు చేయాలి? దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ శనగ పంట అంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. వీటిలో తెల్ల శనగలు, అలాగే మామూలుగా దేశవాళీ శనగలని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే దేశవాళీకి సంబంధించిన శనగ పంట. దీనిని ముందుగా నేలని బాగా దున్ని రెడీ చేసుకున్న తర్వాత 30 సెంటీమీటర్లు సాలుగా చేసుకొని మొక్కకి ఒక 10 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా నాటుకోవాలి. దీనిని సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబరు, నవంబర్ చివర లేదా నవంబర్ మధ్య వరకు సాగు చేసుకోవచ్చు. దీనికైతే పెద్దగా నీటితో అవసరం ఉండదు. మంచుతో, తేలికపాటి తేమ నేలల్లో ఇది సులభంగా పండుతుంది. దీన్నైతే ఆంధ్ర, తెలంగాణలో బాగానే సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశము, కడప, కర్నూలు, అనంతపురము, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఈ శనగ పంటని సాగు చేస్తూ ఉంటారు. దీన్నైతే నాటే ముందుగా విత్తన శుద్ధి చేసుకొని దేశవాళీ రకాలైతే 35-40 కేజీలు ఒక ఎకరానికి, లేదు ఈ మధ్య మిషన్తో కూడా కొన్ని కోస్తూ ఉన్నారు. అలా మిషన్తో కోపించేవి కానీ, లేదా తెల్లయి అలాంటి కాబూలీ రకం అంటారు, అలాంటి వాటిని అయితే 45-50 కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవాలా. విత్తనం నాటిన తర్వాత 48 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందుని స్ప్రే చేసుకుంటే కొంతవరకు కలుపు నివారించవచ్చు. ఆ తర్వాత మొక్క వచ్చిన 30 రోజులకి సేద్యం చేసుకొని సాళ్లలో, అలాగే మొక్కలెమ్మటి ఏదైనా కలుపు ఉంటే తీసేస్తే మొక్కలు బాగా బలంగా ఎదుగుతాయి. దీనికి నీటి తడైతే ముందుగా విత్తనం నాటుకొని సమయానికి కనుక కోతకి వచ్చే విధంగా చూసుకుంటేనేమో ఒక తడితో నీరు సరిపోతుంది. లేదు కొంత మనం నాటుకోవటం లేట్ అయితే మన నేల స్వభావాన్ని బట్టి 2 తడులు అలా ఇచ్చుకోవచ్చు. అయితే నీటి తడులు ఇచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా తగు మోతాదులోనే ఇవ్వాలి. నీరు పొలంలో నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నమాట, బయటికి పోయే విధంగా. అలాగే మనం నీరు కట్టేటప్పుడు వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వర్షం పడే సూచనలు అలా ఉంటే మాత్రం నీరు కట్టకపోవటమే మంచిది. లేదు తేలికపాటి నేలల్లో అయితే మంచు వలనే ఇది వచ్చేస్తుంది. నాటిన దగ్గర నుంచి 90 రోజుల నుంచి 105 రోజుల్లోపు దీన్ని కోత కోసుకోవచ్చు. ఏ రకమైనా కూడా, తెల్లదైనా కానీ దేశవాళీ రకమైనా కానీ, రెండూ కూడా ఒక వారం వ్యవధిలో అటు ఇటుగా వీటిని కోసుకోవచ్చు. ఇక దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు అయితే నీరు కట్టుకునేటప్పుడు ఒకసారి, అలాగే 50 రోజులు ఆ సమయంలో పూత పిందె అట్లా ఉన్నప్పుడు ఇంకొకసారి బలం మందు ఇచ్చుకుంటే సరిపోతుంది. పశువుల ఎరువు గనక మనం దున్నేటప్పుడు బాగా వేసుకుంటే మొక్కలకి ఇంకా బలం ఎక్కువగా ఉంటుంది. ఇక దీనిలో చీడపీడలు అయితే ముఖ్యంగా రబ్బర్ పురుగు, శనగపచ్చ పురుగు అని 2 రకాల పురుగులు వీటిని ఆశిస్తాయి. 15-20 రోజుల వ్యవధిలో రబ్బర్ పురుగు వస్తుంది. ఆ తర్వాత పోతొచ్చి పిందె రెడీ అయిన సమయంలో శనగపచ్చ పురుగు పంటను ఆశిస్తుంది. దానికి సంబంధించిన తేలికపాటి మందుల్ని 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే వాటిని కూడా నివారించుకోవచ్చు. అలాగే మనం చేలో అక్కడక్కడ బంతిపూలు లేదా ఆముదం మొక్కలు ఇలాంటివి నాటుకుంటే ఈ చీడపీడల నుంచి కొంత రక్షణ లభించే అవకాశం ఉంటుంది. దీన్ని తగిన సస్యరక్షణ చర్యలతో జాగ్రత్తగా సాగు చేసుకొని పంట దిగుబడి తీసుకుంటే మనకి సుమారుగా ఒక ఎకరానికి వచ్చేసి 8-11 క్వింటాలు, 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి నేల స్వభావం బాగుండి ఇంకా ఎక్కువగా దిగుబడి వస్తే 12 క్వింటాల దాకా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ శనగ పంటకు సంబంధించిన వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.